ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ గురుభ్యో నమ, పితృభ్యో నమ, మాతృభ్యో నమ. ఆయన మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవతరిస్తూ ఉంటారు. స్వామి అనేక రూపాల్లో అనేక అవతారాలు ఎత్తి ప్రజలు కోరుకునేట్లుగా ఆయన అవతరిస్తూ ఉంటారు. అంతే, ఆయన మాయ, ఆయనే రక్షిస్తారు, ఆయనే శైలయనం చేసుకుంటారు, మనల్ని అందరినీ మాయలో పాడేస్తారు. మాయకు అతీతుడు స్వామి శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీమన్నారాయణుడు మాయకు అతీతంగా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో చెప్తాడు ఆయన, నేనే విష్ణువుని, నేనే శంకరుణ్ణి, నేనే బ్రహ్మని, సమస్తమైనటువంటి లోకల్లో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా నేనే, ఇంద్రుడు నేనే, అగ్ని నేనే, వరుడు నేనే, అన్నీ నేనే. మరి ఆయనలోనే సమస్తమైనటువంటి చతుర్దశ భువనాల్ని కూడా ఆయన శరీరంలో ఉన్నాయి. ఆ చతుర్దశ భువనాలు కూడా ఆయనలో ఉన్నటువంటి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు. లక్ష్మీ శ్రీమన్నారాయణుడు పృథు మహారాజు ఆయన భార్య అర్చిగా అంశతో శ్రీమన్నారాయణుడి యొక్క అంశగా అవతరించారు. అంగరాజు సాధు స్వభావం కలిగిన వాడు. అతనికి వేణుడు అనేటువంటి పుత్రుడు కలుగుతాడు. అతను యజ్ఞం చేస్తే పుడతాడు. ఆ వేణుడి యొక్క దుశ్చర్యల్ని భరించలేనటువంటి మునులు అతన్ని హతమారుస్తారు. ఆ మృత కళేబరాన్ని దగ్గర పెట్టుకుని అతని తల్లి అయినటువంటి సునీత ఆ మృత కళేబరాన్ని రక్షిస్తూ ఉంటుంది. అలా మృత కళేబరాన్ని రక్షిస్తూ ఉంటే రాజు లేని రాజ్యం, అధర్మం ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో మునులు ఋషులందరూ ఆలోచించి ఆ మృత కళేబరం దగ్గరికి వెళ్ళి తొడను లాగితే దాంట్లో నిషీధుడు అనేవాడు పుడతాడు. వాడు దుర్మార్గుడు. అప్పుడు ఏం చేస్తారా, వేణుడి యొక్క బాహువుల్ని మదిస్తే పృథు మహారాజు అతని భార్య అయినటువంటి అర్చి అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా అవతరిస్తారు. ఆ లక్ష్మీనారాయణులు అవతరించిన తర్వాత పృథు మహారాజు ఆయన. ఆ పృథు మహారాజు అత్యద్భుతమైనటువంటి గుణములు కలిగినటువంటి మంచి దివ్యమైన తేజస్సుతో పరాక్రమాలతో ఉంటాడు. దేవతలందరూ కూడా ఆయనకు కావలసినటువంటివన్నీ కూడా ఇస్తారు, సమకూరుస్తారు. ఆయన వాటిని తీసుకుని మరి ఇప్పుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. బాగానే ఉంది. పట్టాభిషేకం చేయిన తర్వాత ఏం చేయాలి రాజు అంటే, శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేన అంతే తనుచ్చజాం అని కాళిదాసు చెప్పాడు. పిల్లలు ఎప్పుడు చదువుకోవాలయ్యా. యౌవనం కలిగిన వారు విషయాలు తెలుసుకోవాలి. యువరాజు అయింది, అతను ఏం చేస్తారు, ఓ బాబు నువ్వు జైత్యయాత్ర చేయవయ్యా అంటారు. జైత్యయాత్ర చేయబట్టే రాజులందరినీ కొట్టమని అర్థం కాదు. ఇతని బల పరాక్రమాలు అందరికీ తెలియాలి. ఎవరు ఎటువంటి వారో ఇతనికి తెలియాలి. లోకం ఎలా ఉంటుందో తెలియాలి. అంతేగాని గదుల్లో హాయిగా పడుకుంటూ రాచమర్యాదలు అనుభవించమని కాదు. ప్రజల్లో మమైక్యమయ్యి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలు తగ్గట్లుగా వారికి కావలసినటువంటివన్నీ కూడా మహారాజు అనేవాడు సమకూర్చాలి. ఏవం స భగవాన్ వైన్యః ఖ్యాపితో గుణకర్మభిః ఛందయామాస తాన్ కామైః ప్రతిపూజ్యాభినంద్య చ బ్రాహ్మణ ప్రముఖాన్ వర్ణాన్ వృత్యామాచ్య పురోధసః పౌరాన్ జానపదాన్ శ్రేణీ ప్రకృతి సమపూజయతు. పట్టాభిషేకం అయిపోయినండి వచ్చేయలేదు. ఆయన అందరినీ సత్కారం చేశారు.
మహారాజు బ్రాహ్మణుల్ని చతుర్వర్ణంలో ఉన్నటువంటి 4 వర్ణాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా సత్కారం చేశారు. ఇప్పుడు కూడా చూడండి, మా ప్రభుత్వం ఏదో కళా ప్రపూర్ణ అని, కళాశ్రీ, ఏదో పద్మశ్రీ అని బిరుదులు ఇస్తూ ఉంటుంది. ఏ ఏ వృత్తుల్లో ఎవరెవరైతే ఉత్కృష్టమైన వారో వారందరినీ ఈ వాటికి కాదు సత్కరించడం, పూర్వకాలం నుంచి ఉన్నది. ఇది మహారాజులు ఆయా కళల్లో నైపుణ్యం కలిగినటువంటి చాతుర్వర్ణంలో గొప్పవారిని అందరినీ కూడా సత్కరించారట. ఇలా సత్కరించిన తర్వాత ఆయన ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అనుకున్నది, భూమి ఎందుకు ఆవు రూపాన్ని ధరించింది, పృథు మహారాజు ఆవుని ఎందుకు పితికాడు, ఆ పితకడానికి పాత్ర ఏమిటి, ఇవన్నీ భూమి ఎగుడు దిగుడుగా ఉండేది. భూమి పర్వతాలు శిఖరాలుగా ఉండేది. ఆ భూమిని ఎవరు సమానంగా చేశారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈయన గురించి ఈయన యజ్ఞాలు చేస్తుంటే యజ్ఞాస్త్రం ఇంద్రుడు ఎత్తుకుపోతాడు, అది కూడా తెలుసుకోవాలి. అంచేత యథాభిషిక్త పృతురంగ విప్రై ఆమంత్రతో జనతాయాశ్చ పాల ప్రజా నిరన్నేక్షిత పృష్టయేచ్చ క్షుక్షామదేహ ప్రతిమభ్యవోచన్. పాప ఈయన రథం బయలుదేరింది. ఆ రథం ఎక్కి పట్టాభిషిక్తుడైన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని పలికి రాజ్యంలో బయలుదేరాడు ఆయన. ఎక్కడ చూసినా కరువు కాటకాలున్నాయి. ఆకలి దప్పులతో ప్రజలు అలమటించుకుపోతున్నారు. వారు దేహాలు ఏముందండి, ఎప్పుడు పడితే అప్పుడు తినేసేవాడు దేహం పుష్టిగా ఉంటుంది. పాప ఆహారమే లేనివాడు బక్క చిక్కిపోయి ఎండిపోయి ఉన్నాడు. ఆ రాజు ఏం చేయాలో అర్థం అవట్లేదు. ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట, వయం రాజన్ జాఠరేణాభితప్త యథాగ్నినా కోటరస్థేన వృక్ష త్వామజ్జయాత శరణం శరణ్యం యస్సాధితో వృత్తికర ప్రతిర్నా అన్నారు. రాజా, ఎండు చెట్టు త్వరలో అగ్ని ఏ విధంగా అయితే ఆ యొక్క దావాగ్నిల మొత్తం అరణ్యాన్ని దహిస్తుందో, మా కడుపులో ఉన్నటువంటి క్షుద్బాధ, ఆకలి బాధ, మా జఠరాగ్ని మమ్మల్ని దహించేస్తోంది. ఏముంటుంది చెప్పండి. రాజాదిరాజా, నువ్వు సమస్త లోకాన్ని రక్షించేవాడువు, ఇప్పుడు మాకు ప్రాణదాతవు నీవే. రాజు ఎందుకుంటాడండి? ప్రజలు రక్షించడానికి. అన్న పానాలకు కరువై మేము ఎంత అలమటిస్తున్నామో ఆలోచించు. మా ప్రాణాలు అనంత వాయువులో కలియక ముందు మా బ్రతుకు తెరువును మాకు చూపు మహారాజా అనే ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. పృథు మహారాజుకి ఆక్రందన ధ్వనులు వినలేకపోతున్నాడు. ఆయన ఆలోచించాడు, ఏమిటి ఇంత ఆకలి బాధలతో ప్రజలు ఉండడానికి కారణం ఏమిటి? ఓహో, ఎందుకుంటారు చెప్పండి. మనం కూడా ప్రజలందరూ ఆకలి బాధలతో ఉన్నారు అంటే ఆ భూమి పండగపోవడమే కారణం. భూమి అన్నీ ఇస్తే ఎందుకు ఆకలి బాధలతో ఉంటారు? ఆయన ఆలోచించాడు, ఈ కరువు కాటకాలకు కారణం భూమియే, పృథివీ. స్వయంగా అన్నాన్ని, వనస్పతుల్ని అన్నిటినీ భూమి తనలో తాను దాచేసుకుంటోందట. చూసారా? తన బుద్ధి బలంతో గ్రహించాడు. ధనస్సును చేతును పట్టుకున్నాడు. ఎలాగా త్రిపురాంతకుడు ని ఎలా అయితే పరమశివుడు సంహరించాడో క్రుద్ధుడయ్యాడు ఈ పృథు మహారాజు. ఆ యొక్క ధనుస్సును చేతు పట్టుకుని ఆ భూమిని లక్ష్యంగా చేసుకుని బాణాన్ని ఎక్కుపెట్టడానికి ప్రారంభం చేశాడు. ఆ త్రిపురాసురుని సంహరించినప్పుడు పరమేశ్వరుడు ఏ విధంగా బాణాన్ని పట్టుకున్నాడో అలా పట్టుకున్నాడు. ఆమె భూమి పరిగెట్టడం ప్రారంభం చేసింది. ఎలాగా? గోరూపాన్ని దాల్చి వేటగాడు తరుముతూ ఉంటే జంతువు ఎలా పరిగెడుతుందో ఆ విధంగా గోరూపాన్ని ధరించి
భూమి పరిగెట్టడం ప్రారంభం చేసింది. ఇంకా పరిగెట్టి కొలిది ఇంకా కోపం ఎక్కువ అవుతుందండి. ఆ మహారాజు కన్నులన్నీ కూడా ఎర్రబారిపోయాయి. ప్రవేపమానా ధరణి నిశామ్యోదాయుధం జతం, ఆయుధాన్ని తీసుకొస్తున్నాడు. అంచేత భూమి పరిగెట్టడం ప్రారంభించింది. ఆ భూదేవి సకల దిశలు పరిగెట్టింది, 4 దిక్కులకి పరిగెట్టింది, భూమి ఆకాశాలకు పరిగెట్టింది. ఎక్కడికి పరిగెట్టినా తనకు ఆత్మరక్షణ ఇచ్చేవాడు ఎవడూ లేడు. ఆమె ఎక్కడికి వెళ్ళుచున్నా ఆ ధనుర్ధారైనటువంటి పృథు మహారాజు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఈ లోకంలో తనకి ఎవ్వరూ కాపాడలేరని నిర్ణయించుకుంది. ఇంచేత పృథు మహారాజు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. అంచేత ముల్లోకాలు తాను రక్షించేవారు లేరు అని చెప్పి తెలుసుకుని దిక్కులేని పరిస్థితుల్లో ఆ బాధతో ఉన్నటువంటి భూదేవి చేసేదేమీ లేక వెనకకి తిరిగిందట. వెనకకి తిరగడం అంటే పారిపోవడం మానేసింది అని అర్థం. ఆమె ఆ మహానుభావుడైనటువంటి పృథు మహారాజుతో ఇలా విన్నవించుకోవడం ప్రారంభం చేసింది, ఆగింది. ఉవాచ మహాభాగం ధర్మజ్ఞాపన్న వత్సల త్రాహి మామపి భూతానాం పాలనే అవస్థితో భవాన్ సత్వం జిగాంససే కస్మాత్ దీనాం మకృత కిల్మిషాం అంది. ఏమనంటే, ఓ మహారాజా, నువ్వు ధర్మాలు తెలిసినవాడు, సకల ప్రాణుల్ని రక్షించాలని చెప్పేటువంటి మంచి కృత నిశ్చయంతో ఉన్నవాడు. అటువంటి వాడు ఏ తప్పు చేయనటువంటి దీనురాలునైనటువంటి నన్ను చంపడానికి బాణం ఇచ్చుకుని నా కూడా పరిగెట్టడం ఏదైనా బాగున్నదా? నన్ను సంహరించడానికి కారణం ఏమిటయ్యా? భూదేవిని, నేను స్త్రీని అపరాధం చేస్తానా? అపరాధం చేసి పైగా నువ్వు కరుణామయువు స్త్రీలను ఇలా సంహరించవచ్చా? నా మీద ఈ భూమి మీద ఈ మొత్తం అందరూ లోకం ఉన్నారు, నన్ను బద్దలు కొడితే మళ్ళీ ఈ ప్రజలంతా ఎక్కడుంటారయ్యా? భూమిని బద్దలు కొట్టేస్తావా? ఆమె ఆ పృథు మహారాజుని అడిగింది. వసుదేతో యవసం జగ్జను దినం నైవ దోగ్ధ్యోదనం పయః తస్యామేవం ఈ దుష్టాయాం దండో నాత్ర రసస్యతే. ఆయన అన్నాడు, నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు భూదేవి. దేవతా స్వరూపాల్లో యజ్ఞం చేస్తే భూదేవికి ఒక అవిసనిస్తే ఆ అవిసను కూడా స్వీకరిస్తున్నావు. మా ధాన్యాధికం ఏదైతే ఉందో అవన్నీ నువ్వే దాచేసుకున్నావు. ఏ మూలికలైతే ఉన్నాయో అవన్నీ నువ్వే తీసుకుంటావు. రోగం వచ్చిన వాడికి మందు లేదు, తినడానికి తిండి లేదు. నువ్వు పైగా గోరూపం చేసుకుని భక్షిస్తున్నావు. కానీ నీ పొదుగు నుండి మాకు పాలు ఇవ్వట్లేదు. అట్టి దుష్టురాలు కనుక నిన్ను శిక్షించకుండా ఉండలేను. నిన్ను శిక్షించడమే న్యాయము అన్నాడు. స్వయంభవ బ్రహ్మదేవుడు లోక కళ్యాణ కాంక్షతో ఈ ధాన్యాదులన్నింటినీ సృష్టించాడు. ఎంచేత ఈ ప్రజలందరూ బాగుండాలి. మరి సృష్టించేస్తే జనుల్ని సృష్టిస్తే సరిపోయిందా? వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు కూడా సృష్టించాలి కదా. అంచేత స్వయంభవుడైనటువంటి బ్రహ్మదేవుడు ఈ ఆహార పదార్థాలన్నీ సృష్టిస్తే వాటిని నీలో దాచుకుంటున్నావు. నువ్వు ప్రజాక్షేమానికి ఏది ఉపయోగించట్లేదు. నిన్ను వధించడం తప్పనిసరిగా న్యాయమే. నువ్వు చేసినటువంటి ఈ దుష్కృత ఫలితానికి నా బాణాలు నిన్ను ముక్కలు ముక్కలుగా చేయడం తప్పదు. ఇతరులు తినే ఆహారాన్ని వాడికి పెట్టకుండా వీడు దాచుకుని కడుపులో దాచుకునే వాడిని అధముడు అంటారు. ప్రజల కోసం సృష్టించబడిన ఈ ఆహార పదార్థాలు బ్రహ్మదేవుడు సృష్టిస్తే అవన్నీ నీలో దాచేసుకున్నావు. మరి దాచుకుని మరి ప్రజలకు ఎవరికి ఏం పెట్టకపోతే ఎలాగా? అంచేత ఇక్కడ తప్పు చేసిన వాడు పురుషుడైనా స్త్రీ అయినా నపుంసకుడైనా రాజు వధించడం రాజధర్మం. అంచేత నేను స్త్రీని, నన్ను వధించడానికి వీలు లేదనడానికి లేదు. పుమాన్ యోషి దుషక్లీబ ఆత్మ సంభావనోధమా భూతేషు నిరనక్రోశో
నృపాణం తద్వదోబధ. అంచేత తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడిని సంహరించడం నా యొక్క విధి ధర్మం. పైగా నీవు గర్వంతో ఉన్నావు, మదోన్మత్తురాలవై ఉన్నావు, కపటంలో గోరూపాన్ని ధరించి ఉన్నావు. అంచేత నీలాంటి వారిని శిక్షించడం నాకు తప్పదు అన్నాడు. అంటే అప్పుడు ఆమె అంది, నమ పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనాతనవే గుణాత్మనే. ఓ ప్రభు, సాక్షాత్తు పరమపురుషుడివయ్యా నువ్వు. నీ మాయ పలు రూపాలని దాల్చి ఉన్నది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నీ నీవే. ఇంద్రియాలు నీవే. ఈ దేవతలందరినీ సృష్టించింది నువ్వే. రాగద్వేషాలు అసలు నీకు అందరి యందు సమాన భావం ఉంటుంది. రాగద్వేషాలు అనేవి నీకు ఉండవు. అట్టి పురుషోత్తముడైనటువంటి మహానుభావ, నమ పరస్మై పురుషాయ మాయయా. అటువంటి మహానుభావ నీకు నమస్కారమయ్యా. నువ్వు సంపూర్ణమైన జగత్తునికి విధాతవు. ఈ సృష్టిని రక్షించిన వాడవు నువ్వే. నువ్వేమి ఊరికే కాదు, బ్రహ్మదేవుడిని ఒకడు సృష్టించావు, ఆయన ఈ సృష్టిని అంతా ఆయన చేస్తూ ఉంటారు. నువ్వు నాయకులందరినీ సృష్టించావు, అమాత్యుల్ని సృష్టించావు. అమాత్యులు వారు వారి పని చేసినట్లుగా నువ్వు ముఖ్యులందరినీ కూడా నువ్వే సృష్టించావయ్యా. సమస్తమైన జీవులకి ఆశ్రయాన్ని ఇచ్చేవాడువు. నీవు సర్వదా స్వతంత్రుడు. అస్త్రశస్త్రాలు ఊరికే పెట్టుకున్నావంతే, అంతే. అస్త్రశస్త్రాలతో నీకు పని లేదు. కల్ప ఆరంభంలో నిన్ను ఆశ్రయించిన వారిని నీ మాయ ద్వారా వారిని రక్షిస్తూ ఉంటావు. నువ్వు ఒక్కడవే నీ మాయకు పలుమార్లు, అంటే నీ మాయ కంటే భిన్నంగా నువ్వు ఉంటావు. అందరినీ మాయలో వేస్తూ ఉంటావు. అంచేత ఇంద్రియాలు జయించినటువంటి వారు, గొప్పవారు, జ్ఞానవంతులు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారయ్యా. అందరూ నిన్ను తెలుసుకోలేరు. అటువంటి మహాత్ముడు నువ్వు. తస్మై సమున్నద్ధత నిరుద్ధ శక్తయే నమ పరస్మై పురుషాయ వేధసే. నవై భవానాత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో. ఓ ప్రభువా, నీవు జన్మరహితుడువు. ఈ జగత్తంతా కూడా నీ చేతే సృష్టించబడినది. ఈ దేహము, ఇంద్రియాలు అంతఃకరణతో కూడి ఉన్నాయి. ధరణీధరుడుగా ఖ్యాతి పొందేవయ్యా. ఈ జలంపైన ఒక నౌక వలె ఈ భూమిని నన్ను ఇలా పెట్టావంతే. ఈ జగత్తుకి నియంతువు నీవే. నీ మాయా ప్రభావం చేత మాలాంటి సామాన్య జీవులు మనస్సులు అన్నీ కూడా నీ యందే ఉంటాయి స్వామి. నువ్వు కోప్పడితే ఎలా చెప్పు అని ఆ మహావిష్ణువుని భూదేవి ప్రార్థించింది. అయినప్పటికీ ఆయన కోపం పోలేదట. కోపం పోలేదు ఆయనకి. అప్పుడు భూదేవి మళ్ళా రేపు మరి ఎపిసోడ్లో మనం భూదేవిని ఆయన ఏ విధంగా పితికేరు, ఎవరెవరు పితికి ఏమేమి సంపాదించుకున్నారనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానంతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ పృథు మహారాజు భూమిని అంటే ప్రజలందరినీ రక్షించడానికి ఆ స్వామి విష్ణుమూర్తి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపం. ఇప్పుడు శ్రీకృష్ణ అవతారం ఎందుకు వచ్చింది అంటే పాపాత్ములైనటువంటి రాక్షసులందరినీ సంహరించడం కోసం కౌరవ పాండవ యుద్ధాన్ని కల్పించి మరి కౌరవులందరినీ కూడా అంటే పాపాత్ములందరూ ఒకవైపు, పుణ్యాత్ములందరూ ఒకవైపు, ధర్మములు ఈ విధంగా విభజించి ఈ యొక్క జనం తగ్గించడం కోసం అంటే రాక్షసులందరినీ కూడా సంహరించడం కోసం ఆ శ్రీకృష్ణావతారం ఎత్తాడు. మరి కపిలావతారం ఎందుకు ఎత్తాడంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడం కోసం, ప్రజలందరూ ఆత్మజ్ఞానం కోసం పెట్టాడు. ఈ పృథు మహారాజు యొక్క అంశతో ఎందుకు ఉద్భవించాడు అంటే భూమి అప్పటి వరకు పర్వతాల్లా ఇలా ఎగుడు దిగుడుగా ఉండి ప్రజలందరూ ఆకలి బాధలతో ఉంటే ఎవరికి ఆహారాలు సృష్టించారు రైటే, సృష్టించిన జనానికి తిండేది. వారంతా కూడా కృషించిన శరీరంతో బాధపడుతున్నారు. మరి అందరికీ కూడా సరైనటువంటి ఆహారాలు లేవు, ఔషధులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ రక్షించాలనేటువంటి సదుద్దేశం చేత ఈయన పృథు మహారాజుగా అవతరించారు. ఈ పృథు మహారాజుగా అవతరించి
గోరూపాన్ని ధరించినటువంటి భూమి నుండి పితికారు. ఏమేం పితికారు, ఎలా పితికారు, ఈయన ఒక్కరే పితికారా, చాలామంది పితికారా అనేటువంటి విషయాన్ని ఎవరికి కావలసినవి వారందరూ కూడా గోరూపం నుండి, ఆ పాల నుండి, ఆ పొదుగు నుండి పితుకుతారు అందరూ ఒక్కొక్కటి. అది ఎవరెవరు ఏ విధంగా పితికారు అనే ఉపాఖ్యానం వింటే చాలట మన సమస్తమైన దోషాలు కూడా తొలగిపోతాయి. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానం రేపు రాబోతోంది. మరి మీరందరూ కూడా ఈ భాగవతాన్ని మీరు వినడం, 10 మందికి అందివ్వడం, మీరు లైక్ చేయడం. మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అని ఉన్నది, దాంట్లో ప్రతి భాగము పెట్టుతున్నాం, మేము అప్లోడ్ అవుతున్నాయి. అంచేత ప్రత్యేకంగా ఒక్కొక్కరికి పెట్టలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అంచేత యూట్యూబ్లో మాత్రం ప్రతిరోజు ఒక భాగం పెడతాం. ఆదివారం మాత్రం సెలవుగా ప్రకటించి మిగిలినటువంటి 6 రోజులు 6 భాగాలు పెట్టి సంపూర్ణ భాగవతం ఇంచుమించు సుమారు ఒక 300 భాగాల వరకు ఉంటుందని అనుకుంటున్నాం. మరి ఎన్ని భాగాలు వస్తే అన్ని భాగాలు తప్పనిసరిగా వివరంగా ప్రతి విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకుని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం చెప్పడానికి నాకు, వినడానికి మీకు కూడా ఆయన అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళా రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.